వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో భాగంగా ఈరోజు వచ్చేసి డే 7 అన్నమాట, వ్లాగ్ 5. ఈరోజు నేను వచ్చేసి ఢిల్లీలో అయితే ఉన్నాను. ప్రీవియస్గా నేను ఇండియా గేట్ అయితే కవర్ చేశాను. అది ఫాలో అవ్వకపోతే వీడియో వెళ్ళి చూడండి. ప్రజెంట్ మళ్ళీ ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాను. నా బ్యాక్ సైడ్లో మీరు చూసేది వచ్చేసి సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అనమాట. ఈ మొత్తం ఇంతకు ముందు నేను చాలాసార్లు వచ్చినప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఏరియా అనేది ఖాళీగా ఒక రోడ్డు అయితే ఉండేది. రోడ్డు ఉండి ఓపెన్ ప్లేస్ అయితే ఉండేది సైడ్లు. ప్రెసెంట్ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్లో భాగంగా ఈ రోడ్డును మొత్తం డెవలప్ అయితే చేశారు. బాగా గ్రీనరీ కానీ మొత్తం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం చాలా. ఇక్కడ నుండి ఇండియా గేట్ దగ్గర నుండి రాష్ట్రపతి భవన్ వరకు అయితే మొత్తం ఇదంతా డెవలప్ చేశారనమాట. ప్లస్ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని పార్లమెంట్ భవనాలు అవి కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సెక్రటేరియట్ టవర్స్ కానీ ఎన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇండియా గేట్ దగ్గర అయితే ఉన్నాను కదా, మీరు ఇండియా గేట్ దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఏదైతే సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది మెయిన్ ఈ పిక్చర్ అయితే ఇదే. మనం మొత్తం చూసుకోవచ్చు. ఇండియా గేట్ దగ్గర నుండి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం ఈ ఏరియా అంతా డెవలప్ చేసిన ఏరియానే మొత్తం. ఇది ఇండియా గేట్ అన్నమాట మీరు చూసేది. అక్కడ నుండి మీరు రాష్ట్రపతి భవన్ వరకు అయితే మొత్తం వాకింగ్ ఏరియాగా బాగా డెవలప్ అయితే చేశారు. ప్రజెంట్ నేను ఇండియా గేట్ చూపిస్తున్నా కదా, ఆ దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను ఇండియా గేటు. అయితే నేను ఇప్పుడే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాను. మీరు చూసుకోవచ్చు. ప్రీవియస్గా నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇండియా గేట్కి సంబంధించిన హిస్టరీ కూడా మీకు చెప్పాను. దీని హిస్టరీ ఏంటంటే దీని పైన ఏదైతే పేర్లు ఉన్నాయో ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు అయితే ఇక్కడ రాసి అయితే పెట్టారు. ఇండియా గేట్ చుట్టూతర ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మీకు దూరంగా రాష్ట్రపతి భవన్ కూడా కనిపించింది. ఇది స్ట్రైట్గా ఈ రోడ్డు అలాగే వెళ్ళిపోతే స్ట్రైట్గా రాష్ట్రపతి భవన్ అయితే వచ్చింది. అక్కడ నుండి ఇక్కడ వరకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇన్కేస్ మీరు ఢిల్లీకి వచ్చినట్టయితే మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట ఈ ఇండియా గేట్ అనేది. మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి మీరు ఫ్రీగా ఫోటోలు దిగడానికి చాలా అనువుగా అయితే ఉంటుంది. మా ఆఫ్టర్నూన్ తర్వాత వస్తే ఏంటంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. అయితే ఇండియా గేట్ ఆపోజిట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఇది ఏదైతే స్టాచ్యూ ఉందో స్టాచ్యూని తెలంగాణలోని ఖమ్మం దగ్గర ఒక క్వారీ దగ్గర నుండి అయితే ఆ రాయిని సేకరించి అక్కడే స్టాచ్యూని చెక్కి అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే తరలించారు. ఎందుకంటే ఆ స్టాచ్యూ కోసం కావాల్సిన రాయి అయితే ఆ తెలంగాణలో ఆ క్వారీ దగ్గరే దొరికింది. అందుకని అక్కడ నుండి తరలించారు. దీన్ని తరలించడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన పెద్ద ట్రక్కులో తాత్కాలికంగా కొన్ని రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది. చిన్న చిన్న వంతెనలు కూడా నిర్మించాల్సి వచ్చింది. రీసెంట్గానే 3 years బ్యాకే నరేంద్ర మోడీ గారు ఈ స్టాచ్యూని అయితే ఓపెన్ అయితే చేశారు. ఇది ఏకశిలా విగ్రహం అన్నమాట. మొత్తం ఏకశిలతో అయితే ఉంటుంది. చూడడానికి ఇక్కడ చిన్నదిలా అనిపించిన చాలా పెద్దదే స్టాచ్యూ అయితే అది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్కి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న వీడియోలో నేను ఒకటి మిస్ చేశాను. అదేంటంటే నిన్న బడ్జెట్ ఎంత అయిందని చెప్పి మీకైతే చెప్పలేదు కదా. నిన్న వచ్చేసి మాకు బడ్జెట్ అయింది వచ్చేసి హోటల్ రూమ్కి పర్ డేకి 800 అని చెప్పాగా 800 అయితే అయింది. ప్లస్ ఆ ఫుడ్కి కానీ మధ్యలో వచ్చేటప్పుడు లంచ్ అయితే చేసాము. ఆ లంచ్కి వచ్చేసి 300 అయితే అయింది ఇద్దరికి. ప్లస్ టీలకు కానీ ఇంకా మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈవినింగ్ లంచ్కి కానీ ఇవన్నీ కలుపుకొని మాకైతే అరౌండ్గా పెట్రోల్తో కలుపుకొని 2000 అయితే అయింది నిన్న బడ్జెట్. ప్రజెంట్ అయితే ఇప్పుడే హీరో సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వేరే లొకేషన్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం అయితే తక్కువ ఉండడం వల్ల నేను ఉన్న లొకేషన్ దగ్గర నుండి ఇక్కడికి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు రావాలి. జర్నీ టైం కూడా ఎక్కువ ఉందని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ప్రజెంట్ అయితే బండి అయితే ఇచ్చేసాను. 12:30 కల్లా ఏ విషయం చెప్తాను ఫోన్ చేయండి అని చెప్పారు. 12:30 కల్లా ఫోన్ చేస్తే అంటే ఆ బండిలో ఏమన్నా మైనర్ ప్రాబ్లం అంటే చెప్తారు, లేకపోతే మేజర్ ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్తా అన్నారు. దాన్ని బట్టి డిసిజన్ తీసుకోవాలి మేము కూడా. అయితే 2 daysలో బండి అయిద్దంటే 2 daysలో ఏమైనా తిరగాల్సిందే దాని గురించే మీకు అప్డేట్ ఇస్తా. లేదంటే 1 week పట్టిద్దన్నా దానికి వేరే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంటున్నాం, దాని గురించి కూడా మీకైతే అప్డేట్ ఇస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. కుదిరితే ఈరోజు కొన్ని ప్లేసెస్ అయితే తిరుగుతాను. ఆ ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇన్కేస్ ఆ ప్లేసెస్ తిరగకపోయినా కొన్ని రైడింగ్కి సంబంధించిన గేర్స్ అయితే కొనాల్సి ఉంది లడాక్ వెళ్ళడం కోసమే. ఆ రైడింగ్ జాకెట్ కానీ షూస్ కానీ అవి కొనాలి.
ఆ ప్లేసెస్ కూడా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాం. అక్కడికి కూడా వెళ్తాం కుదిరితే. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి అయితే చూపిస్తాం మీకు. ఆ రైడింగ్ గేర్ కానీ అవి ఎంత పడినాయి మాకు అని చెప్పి మీకైతే డీటెయిల్గా చూపిస్తా. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడే వెహికల్ సర్వీస్ ఇచ్చేసి మెట్రో రైల్ యూస్ చేసుకొని పటేల్ చౌక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ మెట్రో గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి. మెట్రో మ్యాక్సిమం మీరు మ్యాప్లో చూసుకొని ఏ లైన్ ఎక్కువ కనెక్టివిటీస్ ఉన్నాయో ఆ లైన్ చూసుకొని మీరు ట్రావెల్ అనేది చేయండి. మెట్రోలో ట్రావెల్ చేసిన లెక్కైతే ఇక్కడంతా కన్ఫ్యూజన్గా ఉంటాయి. చాలా లైన్స్ ఉంటాయి, ఎల్లో లైన్ కానీ బ్లూ లైన్, రెడ్ లైన్. మ్యాక్సిమం ఎల్లో లైన్ వైపు అయితే టూరిస్ట్ ప్లేసెస్ ఎల్లో లైన్ వైపు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంటర్చేంజెస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఆ ఇంటర్చేంజెస్ని బాగా గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ఇక్కడ ప్రతి మెట్రోలో ఏ లైన్లో ఎట్ వెళ్ళాలని చెప్పి అన్ని ఫుట్ ప్రింట్లు కానీ అన్నీ డీటెయిల్గా అయితే ఉంటుంది. అవి యూస్ చేసుకుని వాటి ఆధారంగా అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే ఎల్లో లైన్ వైపు అయితే అన్నీ ఉంటాయి. ఇండియా గేట్ కానీ ఈ రాజీవ్ చౌక్ కానీ ఎన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ ఎక్కువ అయితే ఉన్నాయో అవన్నీ ఎల్లో లైన్ వైపు అయితే ఉంటాయి. ఎల్లో లైన్ని యూజ్ చేసుకోండి బాగా. ఇంటర్చేంజెస్ని కూడా బాగా గుర్తుంచుకోండి. ప్రజెంట్ నేను పటేల్ చౌక్ దగ్గరికి అయితే వచ్చాను కదా. ఇక్కడ ఒక చిన్న మెట్రో మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఇన్కేస్ ఆ మ్యూజియం అనేది బాగుంటే మీకైతే చూపిస్తాను. ఇన్కేస్ బాగాలేదనుకోండి వేరే లొకేషన్కి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ మెట్రో మ్యూజియంకి వస్తాను కదా. ఈ మెట్రో మ్యూజియం పటేల్ చౌక్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మ్యూజియం కూడా ఇలా నార్మల్గానే ఒక దారిలో అయితే ఉంది మెట్రో మ్యూజియం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే లైన్ అది. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ ఒకటి ఉండిద్ది, ఆరెంజ్ లైన్. అది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది నాన్ స్టాప్గా అయితే. అది ఆ లైన్ కూడా బాగా ఉపయోగించుకోవచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటట్టు అయితే. ప్రజెంట్ ఇక్కడ మీరు మొత్తం ఈ మ్యూజియం మొత్తం చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఈ మొత్తం ప్లాట్ఫామ్ వైపే ఉంది మొత్తం. దీనికంటూ సపరేట్ ప్లేస్ అయితే ఏమి ఉండదు. సపరేట్ వెళ్ళే దానిలో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను రెండో వైపు అయితే ఉన్నాను. ఈ రెండో వైపు కూడా ఇలాగే సైడ్న అయితే ఉంది మ్యూజియం టైప్. ఇది వచ్చేసి మీరు చూసేది టన్నలింగ్. టన్నల్స్ ఎలా మొత్తం ఇచ్చేసారు అనేది డీటెయిల్గా ఉంది. మొత్తం టన్నలింగ్ ఎలా, దీని అయితే అండర్ గ్రౌండ్ చాలా వరకు మెట్రో అయితే విస్తరించింది. ఇది ఢిల్లీ మెట్రో వచ్చేసి. ప్రజెంట్ మీరు రెండు వైపులా చూసుకోండి, చాలా బాగుంటుంది, ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. నేను ప్రజెంట్ ఈ మెట్రో చూసుకొని అయితే ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. ఆ లొకేషన్కి వెళ్ళి మీకు అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను పటేల్ చౌక్ దగ్గరలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర అయితే వచ్చాను. ఈ జంతర్ మంతర్కి రావాలంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి పటేల్ చౌక్, లేదంటే రాజీవ్ చౌక్. ఈ రెండు దగ్గర నుండి అయితే రావచ్చు. ఈ జంతర్ మంతర్ వచ్చేసి దీన్ని జంతర్ మంతర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, జంతర్ మంతర్ అంటే గణించే యంత్రం అని అర్థము. దీంట్లో మొత్తం 13 యంత్రాలు అయితే ఉన్నాయి. ఆ 13 యంత్రాలు ఏంటంటే కొన్ని వచ్చేసి టైంని సూచిస్తాయి, కొన్ని వచ్చేసి గ్రహాలని వాటిని అయితే సూచిస్తాయి. దీన్ని 1724లో జైపూర్ రాజు అయిన జైసింగ్ అయితే దీన్ని అయితే నిర్మించారు. ఇలాంటి మొత్తం ఇండియా వ్యాప్తంగా 5 అయితే ఉన్నాయి. ఆ 5లో ఇది ఒకటి అనమాట. ఇండియాలో ఢిల్లీలోనే ఫస్ట్ జంతర్ మంతర్ అయితే నిర్మించారు. మిగతా 4 వచ్చేసి జైపూర్లో ఒకటి ఉంది, ఇంకా మథురాలో ఒకటి ఉంది, వారణాసిలో ఒకటి ఉంది, ఇంకా వచ్చేసి వారణాసిలో ఒకటిను, ఉజ్జయిన్లో ఒకటి ఉంది. మొత్తం 5 అయితే ఉన్నాయి. 5లో ఫస్ట్ వచ్చేసి ఢిల్లీలో నిర్మించారు, దాని తర్వాత జైపూర్లో నిర్మించారు. జైపూర్లో ఏదైతే ఉందో జంతర్ మంతర్, అది వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపబడింది. అది వచ్చి చాలా పెద్దది అన్నమాట ఆ జంతర్ మంతర్. ప్రజెంట్ అయితే నేను ఈ జంతర్ మంతర్లో కొన్ని మెయిన్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మీకు చెప్తాను. సన్ డైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉండిద్ది. ఆ సన్ డైల్ గురించి అయితే మీకైతే వివరిస్తాను. ఆ సన్ డైల్ ఎక్కడుందో కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఈ జంతర్ మంతరంలో మెయిన్ యంత్రం అయిన సన్ డైల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ సన్ డైల్ మీరు చూడొచ్చు. పూర్వము టైంని సూచించడం కోసం ఈ సన్ డైల్ని అయితే నిర్మించారు. ఏదైతే సూర్యుడు పడే వెలుతురు ఆధారంగా ఇక్కడైతే టైంని అయితే పూర్వం అయితే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అదంతా ఇదే అన్నమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్ కూడా ఈ జంతర్ మంతర్కి అయితే నేను సన్ డైల్ అని చెప్పా కదా, దాని ఆపోజిట్లోనే రామ్ యంత్ర అని అయితే 2 అయితే ఉన్నాయి. ఈ రామ్ యంత్ర ఏంటంటే పూర్వము సూర్యుడు ఇంకా నక్షత్రాలను కదలికలు ఇంకా గ్రహాల కదలికలను తెలుసుకోవడం కోసమే ఈ రామ్ యంత్రాలను అయితే నిర్మించారు. దీని హైట్ వచ్చేసి 7.51 హైట్ మొత్తం. దీని మధ్యలో పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ హైట్ కూడా 7.51. ఏదైతే లోపల యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాల పొడవు వచ్చేసి
16.65 మీటర్స్ పొడవైతే ఉంటాయి. ప్రెజెంట్ నేను ఈ రామ్ యంత్ర దగ్గర నుండి వేరే యంత్రాల వైపు అయితే వెళ్తాను, వెళ్ళి వాటి గురించి కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మిశ్రా యంత్ర దగ్గర అయితే ఉన్నాము. ఈ మిశ్రా యంత్ర వచ్చేసి 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో గుర్తుగా అయితే దీన్ని అయితే ఉంచారు. ఇదైతే మిశ్రా యంత్రం ఉందో ఇది 4 యంత్రాల ఆధారంగా నిర్మించడం వల్ల ఆ మిశ్రా యంత్ర అని పేరైతే వచ్చింది. మీరు మధ్యలో చూసుకోవచ్చు, ఈ సండైల్కి రీప్లేటివ్ ఏదైతే మధ్యలో మెట్ల మార్గం ఉంది చూసారా, అది సండైల్కి ఎలా ఉండిద్దో ఆ విధంగానే ఉంది. అందుకని దీన్ని అయితే అలా నామకరణం 4 యంత్రాలు కలిపి ఉంది కాబట్టి అలా నామకరణం అయితే చేశారు. ప్రజెంట్ ఏదైతే ఈ జంతర్ మంతర్ అంటారు చూసారా, అందరూ జంతర్ మంతర్ అంటే ఇక్కడ ధర్నాలు జరుగుతాయి అది ఇది అని చెప్తారు, కానీ ఇక్కడైతే ధర్నాలు ఏం జరగవు. జంతర్ మంతర్ అంటే ఇదే, దీన్ని ఒక ఏరియాని జంతర్ మంతర్ అంటారు. దీని పక్కనే ఒక గ్రౌండ్ అయితే ఉంటుంది, జంతర్ మంతర్ గ్రౌండ్ అని. ఆ గ్రౌండ్లో అయితే ధర్నాలు అయితే జరుగుతాయి. ఇక్కడైతే ధర్నాలు అలాంటివి ఏం జరగవు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మనం జంతర్ మంతర్ దగ్గర నుండి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఉగ్రసేన్కి బౌలీ దగ్గరికి అయితే వచ్చాము. దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఎంట్రీ ఇది. ఇక్కడికి మీరు రావాలంటే ఎలా రావాలంటే ఢిల్లీ మెట్రోని యూస్ చేసుకొని రావాలంటే బ్లూ లైన్లో ఉన్న బారాకంబా స్టేషన్ దగ్గర దిగి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది, లేదంటే పర్పుల్ లైన్లో ఉన్న జన్పత్ స్టేషన్లో దిగి అక్కడ నుండి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేది, వచ్చి చూడొచ్చు. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు నిర్మించారని చెప్పి దీనికైతే హిస్టరీ అనేది ఇప్పటికి కూడా తెలీదు. దీనికి వచ్చేసి మొత్తం 108 మెట్లతో అయితే నీళ్లు స్టోరేజ్ చేయడం కోసమే అప్పట్లో అయితే నిర్మించారు. 1958లో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు అయితే దీన్ని అయితే స్వాధీనం పరుచుకొని ఇలా వాళ్ళు హ్యాండ్ ఓవర్లు అయితే ఉంచుకున్నారు. ప్రజెంట్ అయితే మీరు మొత్తం చూసుకోవచ్చు, బావి మొత్తం ఎంత ఇదిగా నిర్మించారు అప్పట్లోనే. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మేము రాజ్ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. రాజ్ఘాట్ అంటే ఏంటంటే గాంధీ గారి సమాధి ఉన్న ప్లేస్ అన్నమాట. ఇది ఒక హోలీ ప్లేస్ అన్నమాట. మీరు చాలా న్యూస్ వింటారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు వీళ్ళందరూ వచ్చి రాజ్ఘాట్ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారని చెప్పి చాలా న్యూస్ల్లో చూసుంటారు. ఆ ప్లేస్ అయితే ఇదే. నేను ప్రజెంట్ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను గాంధీ గారి సమాధి వైపు మొత్తం వ్యూ అయితే. ప్లస్ ఇక్కడ గాంధీ గారి సమాధి కాకుండా ఇంకా చాలామంది ప్రముఖుల సమాధులే ఉన్నాయి. ఆ సమాధుల గురించి కూడా మీకు చెప్తాను. అయితే నేను గాంధీ గారి సమాధి మీకు చూపిస్తున్నాను కదా, ప్రజెంట్ అయితే నేను పైనుండి అయితే చూపిస్తున్నాను, కిందకి వెళ్ళి కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను. కానీ మొత్తం ఈ చుట్టూతర చూడండి ఎంత ఇదిగా గార్డెనింగ్ అంతా ఉందో. మొత్తం చుట్టూతల పూలు కానీ గార్డెనింగ్ కానీ చాలా చాలా బాగుంది ఇక్కడైతే. ప్రజెంట్ నేను కిందకి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను దగ్గర నుండి సమాధి అయితే. అంటే నేను గాంధీ గారి సమాధి దగ్గర అయితే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు గాంధీ గారి సమాధి ఇదే అన్నమాట. గాంధీ గారు వచ్చేసి చనిపోయినప్పుడు అంటే 31 జనవరి 1948లో చనిపోయారు. అప్పుడైతే ఇక్కడే సమాధి అయితే చేశారు. ఏదైతే రాజ్ఘాట్ ఉన్న ఏరియా ఉందో ఆ రాజ్ఘాట్ ఏరియాలో చాలామంది సమాధులే ఉన్నాయి, చాలామంది ప్రముఖుల సమాధులు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇంకా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, చరణ్ సింగ్ గారు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళందరి సమాధులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను ఈ రాజ్ఘాట్ దగ్గర మెయిన్ గాంధీ గారి సమాధి కాబట్టి ఈ సమాధి వైపు అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే మనమ్మ ఢిల్లీలోని జమా మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకునేదే జమా మసీద్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద మసీద్ అనమాట. మీరు నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే నా ప్రీవియస్ వీడియోలో అయితే భోపాల్లో ఉన్న తాజుల్ మసీద్ గురించి చెప్పాను. ఆ తాజుల్ మసీద్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే అతిపెద్ద మసీదు. దాని తర్వాతి స్థానంలో అయితే ఈ మసీద్ అయితే ఉండిద్ది, జమా మసీద్ ఢిల్లీలోనే. చాలా అతిపెద్ద విస్తీర్ణంలో అయితే ఈ మసీద్ అయితే విస్తరించి అయితే ఉంది. ప్రీవియస్గా 1650 నుండి 1656 అంటే ఆ టైంలో అయితే ఈ మసీద్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 6 సంవత్సరాల్లో అయితే ఈ మసీద్ని అయితే నిర్మించారు. దాదాపు 5,000 మంది రోజుకి వర్కర్స్ అయితే ఈ మసీదు నిర్మించడం కోసం అయితే కష్టపడ్డారు. మీరు చూసుకోవచ్చు, మొత్తం ఎర్రరాతి అంటే రెడ్ స్టోన్తో అయితే ఈ మసీద్ అంతా నిర్మించారు. అప్పట్లోనే చాలా, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అయితే ఈ మసీద్ అయితే ఉంది.
ప్రెజెంట్ నేను ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను మసీద్ వ్యూ అంతా. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడే జమా మసీద్ లోపలికైతే వచ్చాను. మీరు మొత్తం వ్యూ చూసుకోవచ్చు జమా మసీద్ వ్యూ. ఇక్కడ లోపల వచ్చేసి పైనంతా రెడ్ స్టోన్‌తో నిర్మించారు. లోకల్ కొంచెం భాగం అయితే వైట్ మార్బుల్‌తో అయితే కట్టారు. మొత్తం మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ ఏదైతే ఉండిద్దో అదొచ్చేసి మొత్తం వైట్ మార్బుల్‌తో అయితే ఉంది. ప్రెజెంట్ నేను బయటికెళ్ళి కూడా ఒక వ్యూ మీకు వ్యూ చూపిస్తాను. చూసుకోవచ్చు ఈ బయట వ్యూ కూడా మొత్తం ఎంత విశాలంగా అయితే ఉందో. ఈ మసీదు ఎంటర్ అవ్వడానికి 3 గేట్లు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1 నుండి ఎంట్రీ అనమాట. అది వచ్చేసి గేట్ నెంబర్ 2 నుండి ఎంట్రీ. ఇంకా గేట్ నెంబర్ 3 కూడా ఉంది. మొత్తం 3 గేట్లు అయితే ఉన్నాయి, ఎంట్రీ గేట్లు. ఇంకోటి ఏంటంటే ఈ మసీదు వైపు ఏదైతే మినార్ ఉందో ఆ మినార్ పైకెళ్ళి కూడా చూడొచ్చు. దీనికి ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉండిద్ది. ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి కాస్ట్ 70 రూపాయలు. నేనైతే ఆ ఎంట్రీ టికెట్ గురించి అయితే అడిగాను. అడిగినప్పుడు లిఫ్ట్ ఫెసిలిటీ ఉందని అడిగాను. లిఫ్ట్ ఫెసిలిటీ అయితే లేదంట. వాక్ చేసుకుంటూనే పైకైతే వెళ్ళాలి. అందుకని నేనైతే స్కిప్ చేశాను, పైకైతే వెళ్ళట్లేదు. మీరు వచ్చినట్టయితే అక్కడ టికెట్ అయితే ఉండిద్ది. 70 రూపాయల టికెట్ తీసుకుని పైకైతే వెళ్ళి పైనుండి మొత్తం వ్యూ అయితే మీరు చూడొచ్చు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను మీకు వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తానని చెప్పా కదా, ఆ వేరే లొకేషన్ ఏది కాదు, అది రెడ్ ఫోర్ట్. ఆ రెడ్ ఫోర్ట్ వచ్చేసి మండే క్లోజ్లో ఉండిద్దంట. ప్రెజెంట్ అయితే ఓపెన్లో లేదు. ఆ రెడ్ ఫోర్ట్ రేపు వెళ్ళి మీకైతే చూపిస్తాను. రెడ్ ఫోర్ట్ మొత్తం రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఎందుకంటే రేపు ఒక కొత్త ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాను. అది కూడా రాష్ట్రపతి భవన్ ఆ సరౌండింగ్స్ అన్ని కవర్ చేస్తాను. రాష్ట్రపతి భవన్ విజిట్ కోసం అయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. మ్యూజియంను ఇంకా రాష్ట్రపతి భవన్ రెండు కవర్ చేసే విధంగా అయితే రేపు ఆ రాష్ట్రపతి భవన్ ఆ మ్యూజియం రెండు కవర్ చేసి ఇంకా ఆ రెడ్ ఫోర్ట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా కుదిరితే ఆ లోటస్ టెంపుల్, అక్షరధాము అవి కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు రేపైతే. రేపు ఇంకా ఏంటంటే ఆ బండి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఈరోజే. మధ్యాహ్నం ఫోన్ చేశాను బండోడికి ఫోన్ చేస్తే ఏంటంటే ఇంజన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ఇంజన్ అయితే సగం అయితే ఓడదీశారంట. సగం ఓడదీసిన తర్వాత ఆయిల్ లీకేజ్ సమ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అదొకటే అయితే 2-3 డేస్లో కంప్లీట్ చేసి బండి అయితే ఇచ్చేస్తాము అన్నాడు. ఆ 2-3 డేస్ కన్ఫామ్గా అయిద్దా అని అడిగితే లేదు, ఇన్కేస్ మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏమైనా పార్ట్స్ ఇంకా డ్యామేజ్ అయి ఉంటే ఆ పార్ట్స్ అని తెప్పించి చేపియాల్సి వచ్చింది. ఏ విషయం నేను మీకు రేపు అయితే చెప్తాను. ఇంజన్ అనేది రేపు మొత్తం అయితే ఓడదీసి చెప్తానని చెప్పాడు. సరే అని రేపటి వరకు వెయిట్ చేయడానికి అయితే ఓకే అన్నాము. రేపు చూడాలి అసలు ఏం చెప్తాడా అని. రేపు 12:30కి మధ్యాహ్నం 12:30కి ఆ టైంలో అయితే ఫోన్ చేయమన్నాడు. రేపు మార్నింగ్ 9:30కి అయితే రాష్ట్రపతి విజిట్ కోసం స్లాట్ అయితే బుక్ అయి ఉంది. 9:30కి మ్యూజియం స్లాటు, 11:30కి వచ్చేసేమో రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్ ఉండిద్ది. ఆ బిల్డింగ్ దగ్గర అయితే ఆ స్లాట్ బుక్ అయి ఉంది. రేపు అవి రెండు కవర్ చేసుకుని ఒకసారి ఫోన్ చేస్తే ఏ విషయం చెప్తారు కదా, దాన్ని బట్టి రేపు మ్యాక్సిమం ఢిల్లీలోనే ఉంటా. ఢిల్లీలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను రేపు. ఏంటంటే ఢిల్లీలో నేను ఈరోజు మ్యాక్సిమం మెట్రో యూజ్ చేసి మొత్తం తిరిగా కదా, నాకు మెట్రో అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఢిల్లీకి వచ్చేటట్టయితే మెట్రోని యూజ్ చేసుకోండి. ఆ మెట్రోస్ వచ్చేసి చాలా లైన్లు ఉన్నాయి. ఆ లైన్లో అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏం చేస్తారంటే ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ మీరు మార్కింగ్లో పెట్టుకుంటారు కదా, గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళి మార్కింగ్లో పెట్టుకున్నాయి ఏ లైన్లో వస్తున్నాయో చూసుకోండి. ఏ లైన్లో వస్తున్నాయి ఆ లైన్కి వేరే ఏ లైన్లో కనెక్టివిటీ ఉన్నాయో చూసుకోండి, ఇంటర్చేంజ్ కనెక్టివిటీ. దాన్ని బట్టి జూమ్ చేసి చూసుకొని దాన్ని బట్టి మీరు ఢిల్లీ మెట్రో యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఆ యాప్లో ఏంటంటే ప్లాన్ యువర్ జర్నీ అని ఉండిద్ది. మీరు ఏ స్టేషన్ నుండి ఏ స్టేషన్కి వెళ్తున్నారని చెప్పి దాంట్లో మెన్షన్ పెడితే ఏంటంటే మీకు ఆ స్టేషన్ నుండి వేరే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఏ లైన్ వస్తుంది, ఏ లైన్ కనెక్ట్ అవుతారు అవన్నీ ఉండిద్ది. ప్లస్ అమౌంట్ కూడా ఎంత పడుతుందో కూడా డీటెయిల్గా అయితే చూపించుద్ది. ప్లస్ ఇంకేంటంటే ఢిల్లీ మెట్రోది కార్డు ఒకటి ఉండేది, 150 రూపీస్ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకుంటే ఏంటంటే చాలా వరకు అమౌంట్ కూడా సేవ్ అవ్వచ్చు. నార్మల్ ఫేర్తో పోల్చుకుంటే 2-3 రూపీస్ అయితే మాకైతే సేవ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే నార్మల్ టికెట్ 30 రూపీస్ అయితే 27 రూపీస్ అలా కట్ అయినాయి మాకైతే. దాని పరంగా ఢిల్లీ మెట్రోని బేస్ చేసుకుని మ్యాక్సిమం ఢిల్లీ సిటీ మొత్తం అయితే కవర్ చేయొచ్చు, సరౌండింగ్స్ కూడా కవర్ చేయొచ్చు. అదైతే బాగా గుర్తుంచుకోండి. ప్రజెంట్ నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను కదా, ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా రేపు అయితే రాష్ట్రపతి భవన్ ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.